హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ. పిల్లలకు ఎప్పుడు రాగి పిండితో రాగి జావ చేయడం కంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి, ఎంతో బాగుంటుంది. రాగులతో ఒక్కసారి ట్రై చేశారనుకోండి, పిల్లలు ఎప్పుడైనా కానీ ఇది ఒక వేరే టేస్ట్ వస్తుంది. రాగి పాలతో రాగి జావ ఇంకా హెల్తీగా ఉంటుంది. ఫస్ట్ మీరు ఎప్పుడైనా కానీ ఈ రాగి జావ చేసే ముందు ఒక 2-3 అవర్స్ ముందే నానబెట్టేసుకోండి. నేను అందులోనే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసాను, అంటే బాదం లేదంటే కాజు, మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ లేదంటే జస్ట్ రాగులను ఒక్కటే మనం నానబెట్టుకుని అయినా చేయొచ్చు. ఒక 2-3 అవర్స్ నానబెట్టి అందులో నుంచి మనం పాలను జల్లించుకోవాలి. అంటే రాగుల నుంచి వచ్చిన పాలను జల్లించుకొని అవి బాగా మరగబెట్టాలి. అవి మరుగుతున్నప్పుడు మనం దాని పక్కనే ఉండి కదిలిస్తూ ఉండాలి, ఎందుకంటే లేదంటే గట్టి పడిపోతూ ఉంటుంది. మనం దాన్ని మరిగించిన తర్వాత మనకు ఎంతైతే రుచికి తగినంత బెల్లం వేసుకోవచ్చు. కొంతమంది లేదన్న వాళ్ళు షుగర్ అయినా వేసుకోండి. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు మీరు బెల్లంతో అయినా ట్రై చేయొచ్చు, షుగర్తో అయినా ట్రై చేయండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. చిక్కబడిన తర్వాత పిల్లలకి వేసివ్వండి, చాలా బాగుంటుంది.